భారతీయ జనతా పార్టీకి ఎన్నికల బాండ్లు ఇచ్చినటువంటి వాళ్ళు గతంలో తప్పు చేశారని అభియోగాలు మోపబడి ఇరుక్కున్నోళ్ళు, ఆ తర్వాత వాళ్ళు విరాళాలు ఇచ్చాక వాళ్ళ మీద ఉన్నటువంటి హై రిస్క్ ముద్ర తీసేశారు. తద్వారా క్విడ్ ప్రోకో జరిగిందన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ చేసిన నిశితమైనటువంటి ఆరోపణ. ఎన్నికల బాండ్ల విక్రయాలకు సంబంధించి ఇప్పటిదాకా వెల్లడైంది 76% వివరాలని, మిగతా 24% వివరాలు కూడా వెల్లడించాల్సిందని ఓ పక్కన కాంగ్రెస్ అడుగుతోంది. అదే సందర్భంలో ఈ అంశం మీదన కాంగ్రెస్ పార్టీ సీరియస్ ఆరోపణ ఏంటంటే, నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం PMLAలోని పలు నిబంధనలను ఉల్లంఘించిన 19 కంపెనీలని కేంద్ర ఆర్థిక శాఖ 2018లో హై రిస్క్ కంపెనీలుగా ప్రకటించింది. ఆ తర్వాత అవే కంపెనీలు 2717 కోట్ల రూపాయలు విలువైన ఎన్నికల బాండ్లు కొన్నాయి. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన హై రిస్క్ కంపెనీల్లో వాటిలో 18 కంపెనీల పేర్లు లేవు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ, అత్యంత కీలకమైనటువంటి ఆరోపణ. దీనికి బీజేపీ ఏం సమాధానం చెప్తుందో చూడాలి.